జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అద ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ. మునుపటి శ్లోకంలో తన వైపు ఉన్న 7 మహావీరులను చెప్పి తర్వాతి శ్లోకంలో పేరు లేని వాళ్ళు తన కోసం ప్రాణాలను తెగించి వచ్చారు అని చెబుతున్నాడు. అదేమిటో చూద్దాం. అన్యే చ బహవః శూరాః మతద్వే త్యక్త జీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా వేరే వాళ్ళు చాలామంది తన కోసం బ్రతుకును పణంగా పెట్టి వచ్చారు. శస్త్రాస్త్రం ధరించిన వాళ్ళందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. తన సైన్యంలో ముఖ్యమైన 7 మంది వీరుల్ని ప్రస్తావించిన దుర్యోధనుడు ఆ తర్వాత మరెందరో ఉన్నారు అంటున్నాడు. పైగా వాళ్ళందరూ గొప్ప ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, శస్త్రాస్త్రం ధరించి ఉన్నవాళ్ళు అంటున్నాడు. అంతటితో ఆగలేదు, తన కోసం ప్రాణాలు సైతం తెగించి వచ్చారు అంటున్నాడు. మళ్ళీ ఇదేమిటి, పేరు లేని వాళ్ళని ప్రస్తావిస్తూ వాళ్ళందరూ గొప్ప ప్రావీణ్యం ఉన్నవాళ్ళట అంటే గడిచిన శ్లోకంలో పేరున చెప్పిన వాడే వాళ్ళందరూ ప్రావీణ్యం లేనివారా? అలా ప్రావీణ్యత గల అనామధేయుల్ని శస్త్రాస్త్రం ధరించి ఉన్నారంటున్నాడు. మరి 8వ శ్లోకంలో పేరున పలికి 7 మంది విషయం ఏమిటి? వాళ్ళు శస్త్రాస్త్రం ధరించలేరా? మరి ఎలా ఉన్నారు? వాళ్ళందరూ ఈ మహారాజు గారు ప్రాణాలు తెగించి వచ్చారు అనుకుందాం. త్యక్త జీవితాః అనే మాట అశుభ సూచకం. ప్రాణాలు త్యజించి వచ్చారు అనేది మాటలో వినపడుతున్నా ప్రాణాలు త్యజించబోతారు అనేది మనస్సులో కనపడుతూనే ఉంది. అదే కాకుండా ఆ ప్రాణాలు కూడా తన కోసం త్యజించి వచ్చారు అని అన్యాయంగా అధర్మంగా పలుకుతున్నాడు. ప్రజల కొరకు రాజు బ్రతకాలి కానీ తన కొరకు వారు ప్రాణాలు త్యజించి వచ్చారని రాజు పలకటం శోచనీయం. మహావీరులైన 7 మంది కౌరవ మహారథులు ప్రస్తావించిన తర్వాత అసందర్భంగా అనామధేయుల్ని ఆకాశానికెత్తి స్తుతించడం వెనుక హేతువేమిటి? ఏముంది? ఆ 7 మంది తన బ్రతుకులో వేడుకను ఆవిష్కరించలేరు అనే అనుమానమే. కారణమేమిటి? దుర్యోధన్ని ఆంతర్యం చూద్దాం. ద్రోణుడు బ్రాహ్మణుడు, వేదాధ్యాయ తత్పరుడు, కౌరవులకు పాండవులకు ఇరువురికి గురువే, ఉభయులకు అస్త్ర విద్యను నేర్పినవాడు, అర్జునుడితో సమానమైనవాడు ఉండడు అని ఆశీర్వదించడమే కాకుండా నాకు సహకరించే ఏకలవ్యుని బొటనవేలును దూరం చేసినవాడు ఇక ఇప్పుడు యుద్ధంలో నాకు సహాయం చేయబోతాడా అనేది దుర్యోధనుని భయం. భీష్ముడు మరి రాజయ్య లక్షణాలు ఉండి కూడా తండ్రి కోసం సమస్తాన్ని త్యజించినాడు. వివాహం కూడా చేసుకోనని భీష్మించుకున్నాడు. అలాగే బ్రతుకును నీరసింపజేసుకున్నాడు. పైగా తలుచుకోగానే తలవాలిపోయే వరాన్ని తండ్రి నుండి పొంది ఉన్నాడు. పొసిగితే ఉంటాడు, విసిగిపోతే చెప్పకుండానే తన దారిన తాను పోతాడు. యుద్ధంలో పాండవులను చంపకూడదు అనేది ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ యుద్ధంలో ఏదో చేసి పెడతాడని నేనెందుకు అనుకుంటాను? కర్ణుడు ప్రాణాలకు ప్రాణమిచ్చిన స్నేహితుడు, మతి గలవాడే, అతి ఎక్కువ. కవచకుండాలు ఉంటే అతన్ని ఎవరైనా మట్టు పెట్టగలరు. ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, ఇవ్వద్దు మొర్రో అని పుత్రవాత్సల్యంతో 7 గుర్రాలను తోలుకుంటూ సూర్యుడు వచ్చి చెప్తే తండ్రి మాటను కూడా లెక్క చేయకుండా నన్ను యాచించిన వాడు లేదనకుండా తిరిగిపోవటమా? అదే జరిగితే వెంబడించదా అతని నా ప్రాణం కూడా అని నాటకవాచకం పలుకుతాడా? ఇంద్రుడు రానే వచ్చాడు, కవచకుండాలు పోనే పోయాయి. అసమాన శక్తివంతుడే, తన శక్తి అవసరమో ఉపయోగపడదు అనే శాపం కూడా ఉన్నవాడు. నా మిత్రుడే, ప్రాణమిత్రుడే, యుద్ధంలో నాకేమి చేస్తాడు? కృపాచార్యుడు అయోని సంభుడు, ద్రోణుడికి బావమరిది, ద్రోణుడిలాగే మా అందరికీ గురువు. వాళ్లకు నేర్పాడు, మాకు నేర్పాడు. మా సైన్యంలో బండెక్కి ఉన్నాడు. చూద్దాం. అశ్వత్థామ ద్రోణుడి కొడుకు, కృపనికి అల్లుడు, మహాకోపి, ఏదైనా చేయగలడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం కూడా చేసే శక్తి గలవాడు. కానీ దాన్ని ఉపసంహారం చేసేదలాగో తెలియనివాడు. అర్జునుడు మించిపోతాడేమోనని తన తండ్రి
ఆ రహస్యాన్ని చెప్పలేదు. అతడే అశ్వత్థామ. ప్రస్తుతం నా సైన్యంలోనే ఉన్నాడు. వికర్ణుడు మా తమ్ముడే, 100లో 1, మందలో చేరడు. ఉన్నట్లుండి నీతులు మూటలు విప్పుతాడు. ధర్మము దయ అంటూ తెగ మాట్లాడతాడు. ప్రస్తుతానికి మా వైపే ఉన్నాడు. సోమదత్తుని కొడుకు భూరిశ్రవుడు. కౌరవ పాండవులిరువురికి పితృ సమానుడు. పాండవులు జయించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. శివుడు తృప్తి చెంది వరం ఇవ్వటానికి వచ్చాడు. శివుని చూచి కూడా గర్వంతో ఊగిపోతూ లేచి నిలబడలేదు. శివుడు క్రోధుడే, యుద్ధంలో క్రూర మరణాన్ని పొందుతావు అని శాపం పెట్టి వెళ్ళాడు. ఆయనే ఇప్పుడు మా నాయకుల్లో ఒకడు. జయద్రథుడు పాఠాంతరంలో 8వ వాడు చేరితే ఆయనే జయద్రథుడు. సైంధవుడు మా చెల్లెలు దుశ్శల మొగుడు. అతనికి అన్నీ బాగానే చూశాము, ఏ లోటు రానివ్వలేదు. సామాన్యుడు కాడు, అటు ఇటుగా నా లక్షణాలే గలవాడు. పాండవులు ధర్మపతిని ద్రౌపదిని అపహరించుకొని పోయాడు. భీముడు అర్జునుడు వెంబడించి పట్టుకున్నారు. బావమరిది అని చంపలేదు, కానీ చంపినంత పని చేశారు. ఆ తర్వాత పాండవులు ఏం చేస్తారో అని భయం పట్టుకుంది. శివుని గురించి చాలా కాలం తపస్సు కూడా చేశాడు. పాండవులను కూడా జయించే వరం తపస్సు ద్వారా పొందాడు. కానీ అర్జునుడిని చంపడం సాధ్యం కాదు అనే మెలిక కూడా ఆ వరంలో చోటు చేసుకుని ఉంది. ఆయన కూడా ప్రస్తుతం ధనస్సు పట్టుకొని మా మధ్యలోనే ఉన్నాడు. నన్ను రక్షిస్తానంటున్నాడు. అందరి విషయంలో ఇలాంటి అందమైన భావాలే దుర్యోధని మహారాజు మనసులో ఉన్నాయి. అందరిపైన అవిశ్వాసమే కనుక అనామధేయులపై అకుంఠిత విశ్వాసం ఉంచాడు. ఇటువంటి భావాలతో ఉన్న దుర్యోధనుడు భీష్ముడు వాళ్ళని రక్షించమని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. తాను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.